హాయ్ ఆల్, స్ట్రీట్ స్టైల్ మైసూర్ బోండా విత్ పల్లీ చట్నీ చూసేద్దాం రండి. సో ఫస్ట్ చట్నీకి కావాల్సింది పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను. అందులో జింజర్, ఇంకా గ్రీన్ చిల్లీస్, జీలకర్ర అండ్ ఇది శనగదాలు ఉంటుంది కదా, డ్రై రోస్ట్ శనగ, అది కొంచెం వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేసి చూడండి. ఇంగువ లైట్గా, దెన్ సాల్ట్ మన టేస్ట్కి సరిపోయినంత. సో గ్రీన్ చిల్లీస్తో పాటు నేను కొన్ని రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. దానివల్ల కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, క్రిస్టల్ సాల్ట్ వాడాను ఇక్కడ నేను. దాని తర్వాత చెప్పినట్టు రెడ్ చిల్లీస్ అండ్ జింజర్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది నేను నైటే మైదా పిండి విత్ పెరుగు నానబెట్టేసి కలిపేసి జస్ట్ ఉంచేసాను అనమాట. ఇప్పుడు అందులో జీలకర్ర, ఉప్పు, పెప్పర్ క్రష్ చేసుకున్నది, ఇది జింజర్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకున్నది అందులో వేసుకుంటున్నాం అనమాట. వేసుకొని దీన్ని బాగా బీట్ చేయాలి. సో చూసినాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేయండి. యాక్చువల్గా అయితే మనం పెరుగులోనే ఫస్ట్ సోడా వేసుకోవాలి, బట్ నేను అది మిస్ అయ్యాను. సో చూడండి నేను ఫర్దర్గా ఏం చేస్తాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది సోడా వేసుకోకపోతే బోండా మనకి ఆ ఫ్లఫీ టెక్స్చర్ రాదు, లైట్గా ఉండదు, ఇట్ విల్ బి వెరీ డెన్స్ లోపల నుంచి. అందుకు ఇప్పుడు నేను నిమ్మకాయలో సోడా యాక్టివేట్ చేయడానికి ఏదైనా ఎసిడిక్ ఉండాలి నేచర్. సో ఇప్పుడు నేను నిమ్మకాయ జ్యూస్లోని 1/4 టీ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ వరకు, ఇప్పుడు నేను చూపించిన పిండికి హాఫ్ స్పూన్ వరకు సోడా, కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. అది యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఇంట్లో వేయగానే. చూసారా, నేను హాఫ్ టీ స్పూన్ సోడా తీసుకున్నాను. అందులో వేయగానే అది యాక్టివేట్ అయింది కదా. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను మన బ్యాటర్లో వేసేసి ఇప్పుడు కొంచెం పెద్దదానికి షిఫ్ట్ చేశాను అనమాట, కలపడానికి ఈజీగా ఉండేటట్టు. ఇందులోని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్లోని కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత మనం బాగా మిక్స్ చేస్తే మన బోండాస్ అంత ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో అలాగా బీట్ చేసుకుని అది మన ఫింగర్ టిప్స్తో చేస్తేనే మంచిగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం బాల్ షేప్లోకి తెచ్చుకోవడానికి చూడండి, ఇది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని అలా డ్రాప్ చేస్తుంటే రావట్లేదు. సో నేను అబ్జర్వ్ చేసిన ఇలాగే, లైక్ మనం రోడ్ సైడ్ చూస్తే కూడా వాళ్ళు ఇలాగే వేస్తారు. అలా వేస్తేనే బోండా షేప్లో వస్తుంది అనమాట. మనం వేసే పిండి బట్టి సైజు ఉంటుంది. సో అది చూసారా, బోండాలాగా అది ఫ్లఫ్ అయిపోతుంది. సో నేను తీసుకున్న మూకుడులోకి ఎన్ని బోండాలు అయితే సరిపోతాయో నేను అన్ని వేసుకున్నాను. తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసి, సిమ్ కూడా కాదు మీడియంలో పెట్టుకోవాలి. మరి సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, హైలో పెడితే ఫస్ట్ ఎక్కువ బ్లాక్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో మీడియంలో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, మంచి ఫ్లఫీగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. నాకైతే ఈ బ్యాచ్కి ఇన్ని బోండాస్ సెట్ అయ్యాయి ఆ ముగ్గుడికి. సో అవి వేసుకొని నేను బాగా అది కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మంచిగా అవి రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. సో ఇలాగా అన్ని బోండాస్ మనం బ్యాచెస్ ఫ్రై చేసుకుందాం. లోపల పచ్చి ఉండకూడదు కదా, అది ఒకటి మెయిన్ చూసుకోవాలి. నైస్ గులాబ్ జామున్లా ఉన్నాయి కదా, బట్ కాదు, ఇది మైసూర్ బోండా. మనకి ఆంధ్ర సైడ్ వైజాగ్లోని చాలా ఫేమస్, చాలా దగ్గర దొరుకుతాయి.
ఇప్పుడు మనం ప్లేటింగ్ వద్దాం. సో చూసారు కదా, పల్లీ చట్నీ యాక్చువల్గా ఫస్ట్ ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీలో ఉంచాను, బట్ అది లేటర్ నేను ఇంకా డైల్యూట్ చేస్తానమాట. అండ్ బోండాలు కూడా చూస్తున్నాను, నేను కొంచెం చిన్న చిన్న